ఆ రసం పుట్రా. భగవంతుడా, ఇప్పుడు తీసుకెళ్ళకపోతే అత్తయ్య కోప్పడుతుంది. అలా అని ఇదే వడ్డిస్తే గొడవ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? కూర్చో. ఎందుకమ్మా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? నేను అందరితో పాటు ఎంజాయ్ చేస్తూ భోజనం చేసేదాన్ని కదా. అమ్ము, నేను నీకు అమ్మని. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కింద అందరూ కలిసి భోంచేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతూ మెల్లగా తినేలోపు చాలా టైం అయిపోతుంది. అక్కడే ఉన్నావనుకో, వాళ్ళ మాటలు వింటూ నిద్రపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే నీకు తినిపించి ఇక్కడ నిన్ను పడుకోబెడదామని తీసుకొచ్చాను. ఏంటమ్మా నువ్వు ప్రశాంతంగా అందరితో కలిసి ఉండనివ్వవా? ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తావు. ఇప్పుడు పడుకోకపోతే రేపు స్కూల్కి వెళ్ళడానికి తలనొప్పి మెడనొప్పి అని రీజన్స్ చెప్తావు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు ముందు భోంచేసి పడుకో, సరేనా? ఏంటమ్మా ఇదెవరు చేశారు? అంతా ఒకటే అమ్ము. అంటే నీకు కొంచెం కారం తక్కువగా ఉండాలి కదా. అమెరికా అమ్మమ్మకి కారం ఎక్కువ కావాలి. అందుకే ఇలా నీకోసం స్పెషల్ గా చేయించాను. ఎక్కువ కారంతో ఉన్న ఫుడ్ నువ్వు తినలేవు కదా, అందుకే. అయితే ఈ వంటలన్నీ లక్ష్మీ అత్తయ్య చేసింది కదూ? నాకు తెలిసి అత్తయ్య కారంగా చెయ్యదు. ఈరోజు అమ్మమ్మ కోసం లక్ష్మి వంటలు అన్ని కారంగా చేసింది. సరే, ఇప్పుడేం మాట్లాడకుండా తిను. ఏది నోరు తెరు. ఆను. వావ్, సూపర్! ఈ వంటలన్నీ అత్తయ్య చేసినవే. ఇంత టేస్ట్గా ఎవ్వరూ చేయలేరు. అవును, ముందు నువ్వు భోంచే, లేట్ అవుతుంది. ఎందుకమ్మా నన్ను తిను తొందర పెడుతున్నావు? నిజంగా అత్తయ్య చాలా మంచిది కదూ. సరే సరే, నువ్వు తొందరగా తిని పడుకో. నేను కూడా అందరితో కలిసి భోంచేయాలి కదా. రసం వాసన తగులుతుంటే అన్నం మొత్తం ఖాళీ నేనే చేసేలా ఉన్నాను. త్వరగా వడ్డించమ్మా.